హాయ్ అండి. ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన టీజీటీ సోషల్ మాక్ టెస్ట్ పేపర్ అయితే మనం డిస్కస్ చేస్తున్నామండి. నేను ఆల్రెడీ సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీకి రిలేటెడ్‌లో ఉండే క్వెషన్స్ 2 వీడియోస్‌లో చేయడం జరిగింది. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. సో, మనం ఈ వీడియోలో అయితే సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన రిలేటెడ్ క్వెషన్స్ అయితే చూడబోతున్నామండి. సో, మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో, చాలా మందైతే వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్‌గా ఉంటుంది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ క్వెషన్‌కైతే వెళ్ళిపోదాము. మనం ఫస్ట్ క్వెషన్ అయితే చూసేద్దామండి. ద కమిటీ విచ్ హాస్ గివెన్ సజెషన్స్ టు అరెస్ట్ వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఈస్. సో, ఇక్కడ ఈ కాంటెక్స్ట్‌లో వేస్టేజ్ అనే పదానికి అర్థం ఏంటంటే అండి, సో చాలా మంది పిల్లలు మనకి ప్రైమరీ లెవెల్‌లోనే ఆగిపోతూ ఉంటారండి. సో, దాన్ని ఈ కాంటెక్స్‌లో వేస్టేజ్ అని అంటాము. స్టాగ్నేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అనంటే చాలా మంది రిపిటీటివ్‌గా సేమ్ క్లాస్‌లో చదువుతూ ఉంటారు. సో, మనం ఇలాంటి థింగ్స్ ఈ స్టేజ్‌లో చూడట్లేదండి. బట్ మనకి చాలా ఇయర్స్ బిఫోర్ అయితే ఇలాంటివైతే జరిగేవి. సో, దీనికి సంబంధించి సజెషన్స్ ఇచ్చిన కమిటీ ఏంటి అని అడుగుతున్నారండి. దీనికి ఇక్కడ ఆన్సర్ అయితే హార్టోగ్ కమిటీ అండి. సో, ఇది 1929లో బ్రిటిష్ గవర్నమెంట్ ప్రైమరీ ప్రైమరీ లెవెల్‌లో ఉండే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన సజెషన్స్ అయితే చేసిందండి. సో, ఇంకొకటి ఇక్కడ హంటర్ కమిషన్ గూడా ఉందండి. హంటర్ కమిషన్ అయితే మనకి 1882లో తీసుకొచ్చారు. సో, ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో చేంజెస్ చెప్పిందండి. సో, ఏ చేంజెస్ చేయడం వల్ల ప్రైమరీ లెవెల్‌లో మనం లిటరసీననేది పెంచగలుగుతాము అని. నెక్స్ట్ సార్జెంట్ కమిటీ అండి. ఈ సార్జెంట్ కమిటీ అయితే 1944లో కాన్స్టిట్యూట్ చేశారండి. సో, 1944లో వచ్చింది. సో, ఇది ఇండియన్ ఎడ్యుకేషన్‌కి కరిక్యులమ్ ఫ్రేమ్ చేయడం అండి. దానికోసం స్టార్ట్ చేసిన కమిటీ. ఇండియన్ ఎడ్యుకేషన్‌కి కరిక్యులమ్ ఫ్రేమ్ చేయడం. నెక్స్ట్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సో, ఈ కమిటీ అయితే మనకి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలిసీ ఎన్‌పీఈ 1968 ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అని అబ్జర్వ్ చేయడం కోసం వేసిన కమిటీ అండి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సో, దీన్నొచ్చి మనకి 1977లో కాన్స్టిట్యూట్ చేశారండి. సో, ఇక్కడ ఈ కాంటెక్స్‌లో మనకి రైట్ ఆన్సర్ వచ్చి హార్టోగ్ కమిటీ అండి. సెకండ్ క్వెషన్ చూస్తే అండి, అండర్ దిస్ సెక్షన్ ఆఫ్ ఆర్‌టిఐ యాక్ట్ ఎనీ ఆఫీసర్ rejects the application, denies giving wrong information, the complainant may be given directly to the state information commission. సో, ఇక్కడ ఏదైనా ఆఫీసర్ అప్లికేషన్‌ని రిజెక్ట్ చేసినా లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కంప్లైంటెంట్ ఎవరైతే ఉన్నారో దాన్ని డైరెక్ట్‌గా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌కి ఇవ్వచ్చు అని చెప్పే ఆర్‌టిఐ యాక్ట్ అడిగారండి. సో, ఇక్కడైతే మనకి దీనికి రిలేటెడ్ యాక్ట్ అయితే 18 subsection 1 అండి. హియర్ ఇట్ ఈస్ ద రైట్ చాయిస్. నెక్స్ట్, ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్వెషన్ పేపర్ రిలయబిలిటీ మీన్స్. రిలయబిలిటీ అని అంటే దేనైనా మనం కరెక్ట్‌గా, ట్రస్టబుల్‌గా నమ్మడం. అంటే చూసిందే ఇది కరెక్ట్ అని చెప్పడం. క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేసిన దాంట్లో రిలయబిలిటీ అనంటే ఏంటి అని అడుగుతున్నారండి. టు అచీవ్ ద డిజైర్ ఆబ్జెక్టివ్స్, మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ వస్తే అది రిలయబుల్ అంటామా? ఆబ్టైనింగ్ ద సేమ్ మార్క్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వాల్యూడ్ బై 2 డిఫరెంట్ ఎగ్జామినర్స్. 2 డిఫరెంట్ ఎగ్జామినర్స్ వాల్యూ చేసినా గానీ సేమ్ మార్క్ రావడం. నెక్స్ట్, స్పెసిఫైయింగ్ ద అక్యురేట్ ఆన్సర్స్ ఫర్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేటింగ్ చేసేటప్పుడు అక్యురేట్ ఆన్సర్స్ రావడమా, లేదా కన్వీనియంట్ టు కండక్ట్ ద ఎగ్జామ్, ఎవాల్యుయేట్ అండ్ టు ఇంటర్ప్రెట్ ద రిజల్ట్స్. ఇక్కడ మనకి రిలయబుల్ అంటే ఖచ్చితంగా మనం నమ్మదగిన విషయం ఏంటి అని అంటే అండి, ఒక 2 ఎగ్జామినర్స్ చెక్ చేసినా కానీ సేమ్ మార్క్ రావడం. క్వెషన్ పేపర్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు రిలయబిలిటీ అంటే ఇక్కడ యాప్ట్‌గా సరిపోయిందైతే మనకి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వెషన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు థింకింగ్ స్కిల్స్ విచ్ ఈస్ ఎ కేటగిరీ ఆఫ్ లైఫ్ స్కిల్స్. ఇక్కడ లైఫ్ స్కిల్స్‌కి సంబంధించి థింకింగ్ స్కిల్‌గా వచ్చేది ఏంటి అని అడుగుతున్నారండి. కోపింగ్ అప్ విత్ స్ట్రెస్. అంటే స్ట్రెస్‌ని కోప్ చేసుకొని ఉండడమా? లేదా ఎఫెక్టివ్ కమ్యూనికేషనా? అసలు బాగా మాట్లాడగలిగితే దాన్ని థింకింగ్ స్కిల్ కింద అంటామా? లేదా క్రియేటివ్ థింకింగా? లేదా ఇంటర్ పర్సనల్ రిలేషన్‌షిప్పా? ఇక్కడ చూస్తే అండి, స్ట్రెస్‌ని కోప్ చేసుకోవడం థింకింగ్ కిందకి రాదు. నెక్స్ట్ కమ్యూనికేట్ చేయడం రాదు. ఇంటర్ పర్సనల్ రిలేషన్‌షిప్ కాదు. క్రియేటివ్ థింకింగ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే అండి, సండరింగ్ ద చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఫ్రమ్ స్కూల్స్ ఈజ్ నథింగ్ బట్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ స్టేటెడ్ బై. ఇక్కడ సండరింగ్ అని అంటే మీనింగ్ డివైడ్ అండి. స్పెషల్ నీడ్స్. ఎవరైనా పిల్లలకి ఏదైనా లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళని స్పెషల్ కిడ్స్ అంటామండి మనము. నార్మల్ కిడ్స్ నుంచి వీళ్ళని డివైడ్ చేయడము హ్యూమన్ రైట్స్ యొక్క వైలేషన్ అని చెప్పింది ఏంటి అని అంటే యునెస్కో అండి.
సో యునెస్కో ఫుల్ ఫామ్ మనకు తెలుసు, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. Rekha did not like doing her homework. However, her teacher started praising her for her performance in the class, leaving her slackness in doing homework. She started being regular with homework in order to please her teacher. This is an example of. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, రేఖకి తన హోంవర్క్ చేయడం ఇష్టం లేదంట. సో కానీ వాళ్ళ టీచర్ ఏం చేసింది, సో తన పర్ఫార్మెన్స్ కి ప్రైజింగ్ పొగడ్డం స్టార్ట్ చేసిందంట. సో ఇన్స్టెడ్ ఆఫ్ తన లేజీనెస్ ని తను నెగిటివ్ గా నిందించకుండా ఏం చేసింది, ప్రైజ్ చేయడం స్టార్ట్ చేసింది ఇక్కడ. సో దాని ద్వారా ఏమైందంట, రేఖ రెగ్యులర్ గా తన హోంవర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది దేనికి ఎగ్జాంపుల్. ఇక్కడ టీచర్ ఏది నెగిటివ్ గా చేయలేదండి, అరవడమో కొట్టడమో ఏమీ చేయలేదు, తనని పొగడడం స్టార్ట్ చేసింది. సో ఇక్కడ ఒక పాజిటివ్ నేచర్ అనేది వస్తుంది. సో పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ అదర్ ఆప్షన్స్ చూస్తే అండి మనకి నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏమొస్తుంది అని అంటే, నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే పనిష్మెంట్ కాదండి, చాలా మంది అలా అనుకుంటారు. సో నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో జనరలీ సో పిల్లలు ఏదైనా కోపం ఎక్కువగా వచ్చినప్పుడు సో వాళ్ళకి ఇష్టం ఫుడ్ ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారండి. సో ఇక్కడ ఫుడ్ పట్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ కోపంలో, సో నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. దాన్ని నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారండి. సో పనిష్మెంట్ కి నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ కి తేడా ఏంటంటే, పనిష్మెంట్ అనేది మనం ఎందుకు ఇస్తాము అని అంటే ఏదైనా ఒక బిహేవియర్ ని తగ్గించడానికి ఇస్తాం. సో కానీ ఇక్కడ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుందంటే ఒక బిహేవియర్ ని పెంచుతుందండి. సో అందుకే దాన్ని నెగిటివ్ అని అంటాం. సో గైడెన్స్ మీకు తెలుసు, గైడెన్స్ అంటే ఎవరినైనా మనం గైడ్ చేయడం ఏదైనా ఒక విషయంలో. నెక్స్ట్ నో రీఇన్ఫోర్స్మెంట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఒక చిన్న పిల్లవాడు టాయ్స్ ని తీసుకొని కొడుతూనే ఉన్నాడండి. సో మనం కానీ దాని పట్ల ఎక్కువగా రియాక్ట్ అయినా తను నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ నో రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మనం ఆ బిహేవియర్ పట్ల ఏమీ రియాక్ట్ అవ్వకపోతే సో దాన్ని నో రీఇన్ఫోర్స్మెంట్ అని అంటారండి. సో క్రమేపీ ఏం చేస్తాడు ఆ పిల్లాడు, ఆ విషయాన్ని వదిలేస్తాడు. సో దాన్ని నో రీఇన్ఫోర్స్మెంట్ అంటారండి. సో ఇక్కడ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఈస్ ద కరెక్ట్ చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. Kamala was adjudged as well as adjusted girl by her teachers. One of the following characteristics is not related to her. సో కమల వచ్చి బాగా అడ్జస్ట్ అయ్యే గర్ల్ అంటండి వాళ్ళ టీచర్స్ ప్రకారము. సో తన యొక్క నేచర్ కింది వాటిలో కాదు అని చెప్తున్నారు. సో అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా పక్కన వాళ్ళని తనని రెస్పెక్ట్ చేసుకుంటారండి. సో ఇది కరెక్ట్. నాట్ అన్నారు కాబట్టి లేనిది మనం చూడాలి. సో ఆబ్సెన్స్ ఆఫ్ ఫాల్ట్ ఫైండింగ్ యాటిట్యూడ్. సో ఎవరిలో ఉన్న తప్పు ఎత్తి చూపించే యాటిట్యూడ్ తనకి లేదంట. ఎస్, ఇది కూడా కరెక్టే అండి. ఫ్లెక్సిబిలిటీ ఇన్ బిహేవియర్. సో ఫ్లెక్సిబిలిటీ అంటే మనుషులకు అనుగుణంగా తను బిహేవ్ చేస్తుంది అని. ఓకే, అడ్జస్ట్ అయ్యే వాళ్ళు అలానే చేస్తారు కాబట్టి ఎస్ అండి. సో అన్రియలిస్టిక్ పర్సెప్షన్ ఆఫ్ ద వరల్డ్. సో ప్రపంచం పట్ల అసలు జరగని కోరికలు తనకున్నాయి, వే ఆఫ్ థింకింగ్ అలా ఉంది అన్నారండి. సో అడ్జస్ట్ అయ్యే వాళ్ళకి మనం జనరలైజ్డ్గా ఆలోచించిన అలాంటి ఒపీనియన్స్ ఉండవు కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద రైట్ చాయిస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. In your class, one student is very kind, gently and virtuous. సో కైండ్ అంటే తెలుసండి, జాలీగా, సాఫ్ట్గా. సో అందరూ ఇన్స్పైరింగ్గా ఉండే బిహేవియర్ ఉందంటండి ఒక స్టూడెంట్కి. ఆల్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్ నేమ్డ్ హిమ్ యాజ్ వివేకానంద. సో తనని అందరు టీచర్స్ పిల్లలు వివేకానంద అని నేమింగ్ చేశారంట. అకార్డింగ్ టు ఫ్రీడ్ హిస్ స్టేట్ ఆఫ్ పర్సనాలిటీస్. సో సిగ్మund ఫ్రీడ్ అనే అతను ఇండివిజువల్ పర్సనాలిటీని 3గా చెప్పాడండి. ఒకటి వచ్చి డైనమిక్ ఆస్పెక్ట్, నెక్స్ట్ వచ్చి ఎకనామిక్ ఆస్పెక్ట్, థర్డ్ వచ్చి టోపోగ్రఫిక్ ఆస్పెక్ట్ అండి. సో మనకి ఇచ్చిన ఈ ఆప్షన్స్లో ఏంటో, సో ఇవైతే మనకి డైనమిక్ ఆస్పెక్ట్ కిందకి వస్తాయండి. సో డైనమిక్ ఆస్పెక్ట్లో ఐడి, ఈగో అండ్ సూపర్ ఈగో. సో ఇది అర్థం అవ్వడానికి మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఐడి అని అంటే సో మనకి నేచురల్గానే మనకి బిహేవియర్ వచ్చి ఉంటుందండి. సో లైక్ ఫర్ సపోజ్ ఐడికి ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో జనరల్గా మనం ఏదైనా మనకి లేని థింగ్ని చూస్తే దాన్ని స్టీల్ చేయాలి, దొంగలించాలి అనే జస్ట్ ఒక టెంప్టేషన్ వస్తుందండి. అది మనకు తెలియకుండానే వస్తుంది, దాన్ని ఐడి అని అంటామండి. నెక్స్ట్ ఈగో అనేసరికి ఏమవుతుంది అని అంటే, సో ఖచ్చితంగా దాన్ని ఎలాగైనా నేను దొంగలించాలి అని నేను వేస్ వెతుకుతానండి, దారులు వెతుకుతాను అనమాట. సో మన సూపర్ ఈగో ఏం చేస్తుందంటే అండి, సో మనం ఏదైతే ఇలా దొంగలించాలి అని అనుకుంటున్నామో అది తప్పు అని మనకి చెప్తుందండి. సో దొంగలించేది అనేది బ్యాడ్, రాంగ్ థింగ్ అనేది మనకి చెప్తుంది. సో ఐడియా అంటే ఇంట్రెస్టింగ్గా అంటే మనకి తెలియకుండానే మనకి
మన మైండ్లోకి వచ్చేది. ఈగో అని అంటే సో ఇది ఇమ్మోరల్ థాట్స్ని కానీ దానికని డామినేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ సూపర్ ఈగో అనేసరికి సో అది తప్పు అని చెప్తుంది. సో లిబిడో అంటే సెక్షువల్ డిజైర్ అండి. సో ఇది కాదు. సో ఇక్కడ వివేకానంద గుడ్ థింగ్ గురించి చెప్తున్నారండి. సో ఐడి కాదు, ఈగో కాదు. సూపర్ ఈగో ఇస్ ద రైట్ చాయిస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అండి, అకార్డింగ్ టు మాస్లోస్ థియరీ హైరార్కీ ఆఫ్ నీడ్స్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు ద మోస్ట్ బేసిక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో నీడ్స్ మనకు కావాల్సిన అవసరాలని మాస్లో థియరీ ఆఫ్ హైరార్కీ అంటే ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి అన్నట్టు ఒక హైరార్కీ అండి నీడ్స్కి సంబంధించి. సో మాస్లో ఇచ్చిన హైరార్కీ ఆఫ్ నీడ్స్ చూస్తే అండి, సో ఫస్ట్ ఫిజికల్ నీడ్స్ అండి. సో మనకి ఏం కావాలి? సో ఖచ్చితంగా మనకి ఫస్ట్ ఫుడ్, షెల్టర్, వాటర్, ఇవన్నీ బేసిక్ నీడ్స్ అండి. సో ఇది ఫస్ట్ స్టేజ్. సో నెక్స్ట్ మనం దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో బేసిక్ నీడ్స్ ఉన్నాక మనకి సేఫ్గా సెక్యూర్గా లైక్ హెల్త్కి సంబంధించి కానీ ప్రాపర్టీ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ సో సేఫ్ జోన్లో ఉండాలంటే మనకి ఇది కావాలండి. నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని అంటే లవ్. 1 సెకండ్. నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే లవ్ ఎక్స్పెక్ట్ చేస్తామండి మనం. సో లవ్ అండ్ బిలాంగింగ్ అంటే ఫ్రెండ్షిప్ కానీ ఫ్యామిలీ కానీ ఇంటిమసీ కానీ ఇలాంటివన్నీ. నెక్స్ట్ స్టేజ్ వచ్చి మనకి సెల్ఫ్ ఎస్టీమ్ అంటే కాన్ఫిడెన్స్ ఇలాంటివండి. అంటే మనం ఇంకోరి పట్ల ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాము, సో మనం ఇండివిజువల్గా ఎలాంటి బిహేవియర్ ఉంది, సో మనం రికగ్నిషన్ ఎక్స్పెక్ట్ చేస్తాము, రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇవన్నీ కూడా సో మనకి సెల్ఫ్ ఎస్టీమ్లో వస్తుందండి. నెక్స్ట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే క్రియేటివిటీ, యాక్సెప్టెన్స్, సో మనకి ఇన్నర్గా ఉండే మన పొటెన్షియాలిటీ ఇవన్నీ అండి. సో మనం జనరలైజ్డ్గా గుర్తుపెట్టుకున్నా కానీ మనకు ఫస్ట్ వాటర్ కావాలి, తర్వాత మనం సేఫ్టీ చూసుకుంటాం, లవ్ ఎక్స్పెక్ట్ చేస్తాము, మనకి సెల్ఫ్ ఎస్టీమ్, తర్వాత మనలో ఉండే క్రియేటివిటీ, ఇలాంటి థింగ్స్ మీద ఫోకస్ చేస్తామండి. సో ఇక్కడ బేసిక్ నీడ్. సో రమణ ఈజ్ డూయింగ్ యోగా ఫర్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో ఇది సెల్ఫ్ యాక్చువలైజేషన్ కిందకు వస్తుందండి. సో తనని తనం తెలుసుకోవడం కోసం యోగా. సో ఇది కాదండి, బేసిక్గా మనం యోగా చేస్తామా? మనకి ఫుడ్ వాటర్ ఏం లేకపోయినా మనం యోగా అయితే చేయం కదండి. నెక్స్ట్ ప్రతాప్ ఈ స్ట్రగ్లింగ్ టు బికమ్ స్టూడెంట్ లీడర్. సో ఇది కూడా కాదండి, ఇది సెల్ఫ్ ఎస్టీమ్ కిందకు వస్తుంది. గోపి ఈజ్ హంగ్రీ, హీఈస్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్. సో ఫుడ్ అనేది మనకి బేసిక్ నీడ్ కదండి. నెక్స్ట్ సీత ఈజ్ అన్ ఆర్ఫన్, క్రేవ్స్ ఫర్ లవ్. ఇది లవ్ కిందకు వస్తుందండి. సో మనకి ఇక్కడ రైట్ చాయిస్ వచ్చి థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అవినాష్ బిలీవ్స్ reorganization of the perpetual field belongs to the process and product of thinking. This is related to the following theory. సో ఇక్కడ థింకింగ్ గురించి మాట్లాడుతున్నారండి. సో జనరలీ సో జెస్టాల్ థియరీ అండి దీనికి ఆన్సర్. సో జెస్టాల్ థియరీ ఏం చెప్తుంది అని అంటే, సో మన బ్రెయిన్ మనకి తెలిసిన థింగ్స్ని చూసి ఒక హోల్ థింగ్గా మనం దాన్ని రిమెంబర్ చేసుకుంటాము అని చెప్పేది జెస్టాల్ థియరీ అండి. సో ఇక్కడ అదే ఇచ్చారు, రీఆర్గనైజేషన్ ఆఫ్ పర్పెచువల్ ఫీల్డ్ బిలాంగ్స్ టు ద ప్రాసెస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ థింకింగ్. సో మన బ్రెయిన్ రీఆర్గనైజ్ చేసుకొని మనకి తెలిసింది థింక్ చేస్తుంది, ప్రాసెస్ చేసి థింక్ చేస్తుంది అనేది జెస్టాల్ థియరీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ స్కూల్ కనెక్టెడ్ టు స్పిరిచువల్ అండ్ జనరల్ ఎడ్యుకేషన్ ఇన్ వేదిక్ పీరియడ్. సో వేదిక్ పీరియడ్లో స్పిరిచువాలిటీకి అండ్ ఎడ్యుకేషన్ చెప్పే స్కూల్ టైప్ ఆఫ్ స్కూల్ ఏది అని అడుగుతున్నారండి. సో ఇక్కడ గురుకులాస్ చూసుకుంటే మనకి 12 years ఏజ్ వరకు ఒక సింగిల్ టీచర్ చెప్పడాన్ని గురుకులాస్ అంటారండి. పరిషత్స్ అంటే ఎక్కడైతే స్కాలర్స్ కానీ జడ్జెస్ కానీ ఉండే ప్లేస్ని పరిషత్స్ అంటాము. నెక్స్ట్ ఆశ్రమ్స్ అంటే సో ఎక్కడైతే మనకి ఇది ఒక ఇండివిజువల్కి మాత్రం చెప్పే స్కూల్ని ఆశ్రమ్స్ అంటారండి. నెక్స్ట్ చరణాస్ అని అంటే సో ఏదైతే స్పిరిచువాలిటీకి అండ్ జనరల్ ఎడ్యుకేషన్ చెప్పే స్కూల్ వేదిక్ టైం పీరియడ్లో అయితే చరణాస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద 3 jewels ఆఫ్ జైన్ ఎడ్యుకేషన్. సో జైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో 3 jewels అంటే జైన్స్ ఏ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఫస్ట్ వచ్చి రైట్ కండక్ట్, రైట్ ఫెయిత్, నెక్స్ట్ రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ డెవలప్మెంట్ ఇచ్చారండి. సో రైట్ కాండక్ట్ అంటే మంచి ప్రవర్తన, ఫెయిత్ సో మంచి ఫెయిత్ అంటే ఇక్కడ నమ్మకం, నెక్స్ట్ నాలెడ్జ్ రైట్ నాలెడ్జ్. సో ఇవి 3 కరెక్ట్ అండి. సో మనకి ఇక్కడ ఇచ్చిన చాయిసెస్లో ABC ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనము మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆఫ్
అబౌట్ ఇస్లాం ఎడ్యుకేషన్ అండి. ఇస్లాం ఎడ్యుకేషన్కి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారండి. సో మనకి మక్తాబ్ అనంటే ప్రైమరీ స్కూల్స్ అండి. నెక్స్ట్ మద్రసా అనంటే సో హై స్కూల్స్ అండి. నెక్స్ట్ కార్ఖానా అనంటే వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ జార్పాపా అని అంటే సో సెలబ్రేషన్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ గర్ల్ ఎడ్యుకేషన్. సో మనకి యాప్ట్గా సూట్ అయ్యే ఆప్షన్ వచ్చి మనకి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. బైబిల్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తమిళ్ బై జీకన్ బాల్క్. కరెక్ట్ అండి ఇది. సో బైబిల్ని తమిళ్లో ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ జీకన్ బాల్క్ అండి. నెక్స్ట్ బైబిల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ వచ్చి ఫ్రాన్సిస్ సేవియర్ అని అంటున్నారు. కాదండి. సో ఈ ఆప్షన్ తప్పు. సో బైబిల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ ఎవరో మీరు కామెంట్ చేయండి. ఇక్కడ మనకి ఆప్షన్ ఏ కరెక్ట్. సో 2 అనేది రాంగ్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. హూ ప్రపోజ్డ్ డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ. సో డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు? సో అసలు డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అని అంటే అండి ఏంటంటే సో అప్పర్ క్లాస్ పీపుల్కి మాత్రమే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే సో వాళ్ళు లోయర్ క్లాస్ని డెవలప్ చేసుకొని వస్తారు అనేది డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అండి. సో దీన్ని ప్రపోజ్ చేసిన అతను వచ్చి లార్డ్ మెకాలే. సో మనకి తెలుసు ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని కూడా అంటాము. సో ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కమిటీ ఈజ్ నోన్ యాజ్ కరికులం రివ్యూ కమిటీ. సో ఏ కమిటీని కరికులం రివ్యూ చేయడం కోసం కాన్స్టిట్యూట్ చేశారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి ఈశ్వరి బాయ్ పటేల్ కమిటీ అండి. సో ఈశ్వరి బాయ్ పటేల్ కమిటీ. సో ఈశ్వరి బాయ్ పటేల్ కమిటీ అనేది మనకి 1977లో కాన్స్టిట్యూట్ చేశారండి. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986కి సంబంధించి ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి కాన్స్టిట్యూట్ చేసిన కమిటీ ఈశ్వరి బాయ్ పటేల్ కమిటీ అండి. దీనినే కరికులం రివ్యూ కమిటీ అంటారు. సో ఇది సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి సో కరికులం ఏదైతే సిలబస్ అవి ఫాలో అవుతున్నారో దాన్ని రివ్యూ చేయడానికి స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కమిటీ సజెస్టెడ్ టు రెడ్యూస్ వెయిట్ ఆఫ్ బుక్స్. సో బుక్స్ వెయిట్ అనేది పెరిగిపోతుంది, ఆ వెయిట్ అనేది రెడ్యూస్ చేయాలి అని చెప్పిన కమిటీ వచ్చి మనకి యాష్పాల్ కమిటీ అండి. సో దీన్ని మనకి 1993లో కాన్స్టిట్యూట్ చేశారండి. సో దీని టైటిల్ యొక్క టైటిల్ ఏంటి అని అంటే లెర్నింగ్ వితౌట్ బర్డన్. సో బర్డన్ లేకుండా చదువుకోవాలి. సో ఇది ఏం చెప్పిందంటే అండి ఈ కమిటీ మనకి బుక్స్ యొక్క వెయిట్ని తగ్గించాలి అండ్ హోంవర్క్ అనేది ప్రైమరీ లెవెల్లో ఉండకూడదు అని చెప్పిందండి. అండ్ టెక్స్ట్ బుక్స్ అనేవి కూడా స్కూల్లోనే పెట్టేయాలి, చిల్డ్రన్ అనేది డైలీ ఆ వెయిట్ని క్యారీ చేయకూడదు అని చెప్పి సజెస్ట్ చేసిన కమిటీ వచ్చి యాష్పాల్ కమిటీ అండి. సో పక్కనుండే అదర్ కమిటీస్ చూసుకుంటే మనకి చతుర్వేది కమిటీ. అండ్ చతుర్వేది కమిటీ అయితే మనకి చూసుకుంటే ఏం చెప్తుంది అని అంటే అండి చతుర్వేది కమిటీ యాష్పాల్ కమిటీ ఏదైతే సజెషన్స్ ఇచ్చిందో దాన్ని అబ్జర్వ్ చేయడానికి మళ్ళీ చతుర్వేది కమిటీ అనేది వేశారండి. నెక్స్ట్ సార్జెంట్ రిపోర్ట్ అయితే మనకి సో ఇండియన్ ఎడ్యుకేషన్ కి కరికులం ఫ్రేమ్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్లాన్ అండి ఇది సార్జెంట్ ప్లాన్. నెక్స్ట్ జనార్దన్ రెడ్డి కమిటీ అండ్ రామూర్తి కమిటీ. రెండు కమిటీస్ ఏంటంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 గురించి రివ్యూ చేయడానికి వేసిన కమిటీస్ అండి ఇవి రెండు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సో ఇక్కడ కమిషన్ ఇచ్చేసారండి రిపోర్ట్. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి టైటిల్ నేమ్ ఏంటి అని అడిగారండి. సో ఇది డైరెక్ట్ బిట్టే కానీ మనం ఈ రిపోర్ట్స్ చూసుకెళ్ళడం వల్ల మనకి బాగా యూస్ ఉంటుందండి. సో ఇక్కడ ఎన్సిఎఫ్ లెర్నింగ్ వితౌట్ బర్డన్ అండ్ జాయ్ఫుల్ లెర్నింగ్ అండి. సో ఏ వచ్చి 4 అండి. నెక్స్ట్ రామ్మూర్తి కమిటీ సో టువర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ అండి. సో బి వచ్చి 3. సో కొతారి కమిషన్ 1964లో కాన్స్టిట్యూట్ చేసిన కమిషన్ అండి ఇది. సో ఇది ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఎన్పిఎఫ్ 1986లో నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ వచ్చింది కదండి, అదొచ్చి ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్లో ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో సో వాటి గురించి ఇది డిస్కస్ చేసింది కాబట్టి ఆ రిపోర్ట్ కూడా అదే ఉందండి. సో ఆప్షన్ డి వచ్చి మనకి 1. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ చాయిస్ హియర్. అండి వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ సర్వశిక్ష అభియాన్. సారీ అండి ఇక్కడ టైపింగ్ ఎర్రర్, అది సర్వశిక్ష అభియాన్. సో ఇక్కడ సర్వశిక్ష అభియాన్ ఇది వచ్చి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది
ఈ స్కీమ్ని 2001లో లాంచ్ చేసిందండి. సో దీని ఎయిమ్ ఏంటి అని అంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అండి. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఇక్కడ ఏజ్ గ్రూప్ అడిగే కూడా ఛాన్స్ ఉందండి. అప్పుడే మనం కన్ఫ్యూజ్ అవుతాము. అంతా ఖచ్చితంగా తెలిసినా కానీ కన్ఫ్యూజ్ అవుతాం ఎగ్జామ్లో. 6 to 14 ఇయర్స్ ఏజ్ ఉండే వాళ్ళు ఇక్కడ చైల్డ్గా చెప్పారండి. సో వీళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడమే సర్వశిక్ష అభియాన్ 2001 ఒక గోల్. సో దీనికి ట్యాగ్ లైన్ ఏంటంటే అండి, ఎవ్రీ వన్ షుడ్ రీడ్, ఎవ్రీ వన్ షుడ్ గ్రో. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి అనేది దీని మోటివ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమిటీ వాజ్ సెటప్ టు ఇన్సర్షన్ ఆఫ్ ఆర్టికల్ 21A? సో మనకి ఆర్టికల్ 21A ఏం చెప్తుందంటే అండి, సో ఇది కూడా సో మనకి 86th అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్లో చేర్చారండి. సో 86th అమెండ్మెంట్ ఏ ఇయర్ అంటే 2002లో. సో ఇది ఈ ఇన్సర్షన్ని చేర్చడానికి ఫామ్ చేసిన కమిటీ వచ్చి తపస్ మజుందార్ కమిటీ అండి. సో ఇది సేమ్ అండి, ఆర్టికల్ 21A ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఏజ్ గ్రూప్ 6 to 14 ఇయర్స్ అండి. నెక్స్ట్, దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్. సో టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇందులో ఏది ఆబ్జెక్టివ్ అని అడిగారండి. సో మనం చూసుకుంటే టు పబ్లిష్ జర్నల్స్, మోనోగ్రాఫ్స్ అండ్ అదర్ లిటరేచర్స్ ఆన్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ఇక్కడ సో టీచర్ ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి సో ఇక్కడ మనం చూస్తేనే టీచర్ని కొంచెం ఎడ్యుకేట్ చేసేలాగా ఉండేది అని మనం అర్థం చేసుకోవచ్చండి. సో ఇక్కడ అలాంటిది ఏమీ కనిపించలేదు. టు డెవలప్ అండ్ ప్రమోట్ హైయర్ ఎడ్యుకేషన్ కాదు. టు స్టార్ట్ ఏ ఫోరం ఆఫ్ డిస్కషన్ అండ్ డెలిబరేషన్ ఆన్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ ఇన్ జనరల్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ పర్టికులర్ కాదండి. ఇక్కడ టీచర్ ఎడ్యుకేటర్స్ అన్నారు కాబట్టి ఇది కూడా మనకు కాదు. టు కండక్ట్ వర్క్షాప్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్ ఆన్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ రిలేటెడ్ ఏరియాస్. సో మనకి ఆప్షన్ 4 అనేది రైట్ చాయిస్ అండి. సో మనకి సో ఈ అసోసియేషన్ ఎప్పుడు ఫామ్ అయింది అని అంటే 25th November 1950లో ఈ అసోసియేషన్ అనేది ఫామ్ అయిందండి. సో ఈ అసోసియేషన్ యొక్క ఫస్ట్ మోటివ్ ఏంటి అని అంటే సో టీచర్ని కూడా కంటిన్యూ లెర్నర్గా చేయాలి. సో టీచర్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి అంటే వర్క్షాప్స్, సెమినార్స్ ఇలాంటివి కండక్ట్ చేయడం వల్ల టీచర్స్ అనే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు అనేది దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని అంటే నో చైల్డ్ షెల్ బి లయబుల్ టు పే ఎనీ కైండ్ ఆఫ్ ఫీ or charge or expenses which may prevent him or her from pursuing and completing elementary education. సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఏ చైల్డ్ కూడా సో ఎలాంటి ఫీజు ఆర్ ఎక్స్పెన్సెస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేదండి ఫ్రీ ఎడ్యుకేషన్కి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ చాయిస్ అండి. నెక్స్ట్, యాక్సియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్. సో యాక్సియాలజీ అనేది స్టడీ ఆఫ్ వాల్యూస్ అండి. నెక్స్ట్, ద 4th చాప్టర్ ఆఫ్ NCF 2005 డిస్కస్డ్ అబౌట్. సో మనకి టోటల్గా NCF 2005లో అయితే మనకి 5 చాప్టర్స్ ఉన్నాయండి. సో ఈ NCF 2005ని పబ్లిష్ చేసింది వచ్చి NCERT అండి, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు. సో ఇందులో 4th చాప్టర్ అని ఏది అని అడుగుతున్నారండి. సో ఫస్ట్ చాప్టర్ చూసుకుంటే ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ అండి. సో ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ వచ్చి ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ ఇది వచ్చి 2nd చాప్టర్ అండి. సో 4th అన్నారు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, కరికులం ఏరియా, స్కూల్ స్టేజెస్ అండ్ అసెస్మెంట్ ఇది 3rd చాప్టర్ అండి. సో ఇది కూడా కాదు. సో మనకి 4th చాప్టర్ వచ్చి స్కూల్ అండ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పిందండి. సో 4th చాప్టర్ ఇది. సో సిస్టమాటిక్ రిఫార్మ్స్ వచ్చి చాప్టర్ 5లో ఉందండి. సో ఈ ఏవేవి చాప్టర్స్ ఉన్నాయి అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో సెక్షన్స్ మీద కూడా మ్యాచింగ్ అడుగుతున్నారండి. సో ఒకసారి ఆ సెక్షన్స్ అన్ని మనం జస్ట్ జనరలైజ్డ్గా చూసుకొని వెళ్ళడం వల్ల కొంచెం యూజ్ ఉంటుంది. నెక్స్ట్, ద చైర్పర్సన్ ఆఫ్ NCF 2005. సో చైర్పర్సన్ వచ్చి మనకి యాష్పాల్ గారు అండి. సో మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఉంటుంది. చాలామంది కామెంట్లో అడిగారు, సో అందుకని ఈ వీడియో చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి.